నా చిన్నప్పుడు కార్తీక మాసంలో ఊరందరూ కలిసి పుట్టక పాలు పోసేవాళ్ళు. అంటే ఎక్కడో ఒకళ్ళిద్దరు మాత్రమే బీరిపోయేవాళ్ళు. అందరూ అనుకోని మరి ఒక్కరోజే పాలు పోసేవాళ్ళు. అయితే పుట్టక పాలు పోసిన రోజు మంచి భక్తి సినిమాలు చూడాలని తిరువూరెళ్ళి క్యాసెట్లు తీసుకొచ్చి ఒకళ్ళని టీవీ అడుక్కొని, అంటే టీవీ అడుక్కొని అంటే అప్పట్లో నా చిన్నప్పుడు కేవలం మూడే మూడు టీవీలు ఉన్నాయి ఊళ్ళో. ఆ మూడిట్లో ఇలా మేము క్యాసెట్లు వేసుకోవాలని అనుకుంటున్నాం, కొంచెం టీవీ ఇస్తారని అడిగి తీసుకొచ్చి సెంటర్లో పెట్టి క్యాసెట్లు వేసేవాళ్ళు. అప్పుడు భలే సరదా అనిపించేది, ఎందుకంటే అప్పట్లో సినిమాలు ఉండేవి కాదు కదా ఎక్కువ. అందుకని క్యాసెట్లు ఎత్తున్నారంటే పెద్ద సరదా, పెద్ద పండగ లెక్క ఉండేది మాకు. ఇకపోతే ఇక్కడ నేను టీవీ చూడొద్దు అనుకొని ఒక పుస్తకం తీసుకొని ఆ పుస్తకంలో దేవుడి శ్లోకాలు పాటలు పాడుకున్నాను కొద్దిసేపు. అలాగే కొద్దిసేపు పడుకుందామని అలా పడుకున్నాను, కానీ నిద్ర పట్టేటట్టు ఏం అనిపించలేదు. ఇక 2 అయింది టైము. లేచి ఒక గ్లాసుడు పాలు వేడి చేసుకొని తాగుదామని పాలైతే వేడి చేసుకుంటున్నాను. ఇలా పాలు వేడి చేసుకునేటప్పుడు నాకు చిన్నప్పుడు జరిగిన విషయం ఇంకోటి గుర్తుకొచ్చింది. ఏంటంటే పుట్టక పాలు పోసినప్పుడు అసలు పనులు ఏం చేయకూడదంటే, అయితే ఒకరోజు పాలు పోసిన రోజు మా అమ్మ చేప మీద కూర్చుంది. అప్పట్లో చేపలు ఏం చేపలు అంటే ఈతాకులతో చేసిన చేపలు, అంటే ఈతాకులతో ఇంట్లోనే చేసుకుంటారు. ఆ చేప మీద కూర్చొని మా అమ్మ ఏం చేసిందంటే ఆ చేప పుల్ల ఒకటి ఇరిసింది. అంటే ఈతాకు చివరిది కొన ఒకటి ఇరిస్తే మా అమ్మమ్మ చూసింది, ఏమి అరపరిచింది అంటే గద్ది నువ్వు అసలు నీకే చేతులాగవా, ఎంత చేసేది ఎందుకు, నేను సచ్చిందాకా ఇన్ని పనులు చేసి పెడతంటే ఆడ కూర్చొని నువ్వు ఈతాకిరుతువా అని అరిచింది. అంటే పుట్టక పాలు పోసినప్పుడు చిన్న చీపురు పుల్ల కూడా ఇరవకూడదంట. అన్నీ అమ్మమ్మే చేసి పెట్టి ఏమైనా పనులు కూడా చేయనిచ్చేది కాదు. మా 5గురికి కూడా అన్నీ ఏం కావాలంటే అవన్నీ అమ్మమ్మే చేసి పెట్టేది. ఆఖరికి అరటికాయ తొక్క కూడా అమ్మమ్మే తీసిచ్చేది. అట్లా అంత జాగ్రత్తగా చూసుకునేది. కాకపోతే మరి పుట్టక పాలు పోస్తే అవన్నీ చేస్తే ఏమవుతుందో నాకైతే తెలియదు, కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం మా అమ్మమ్మ చాలా స్ట్రిక్ట్గా ఉండేదన్నమాట. ఇప్పుడు ఆ విషయం అసలు ఎందుకు గుర్తుకొచ్చిందంటే, అప్పట్లో మా అమ్మమ్మ అలా ఏం పనులు చేయనిచ్చేది కాదు. ఇప్పుడేమో పుట్టక పాలు పోసినా కానీ అన్ని పనులు చేసుకోక తప్పట్లేదు అనిపిస్తుంది. మరి అంతే కదా, ఒంటరి సంసారాలు. ఇక ఎవరింట్లో పని వాళ్ళు చేసుకోకపోతే ఎవరో వచ్చి ఏం చేస్తారు, ఇక అంతా దేవుడిదే భారం అనుకోవడమే తప్పితే చేసేది ఏమీ లేదు. ఇందాక స్టార్టింగ్లో ఒక మాట, టీవీ చూడొద్దు అనుకొని పుస్తకం చూస్తున్నాను, శ్లోకాలు చదువుకుంటున్నాను అన్నాను కదా. ఇప్పుడు టీవీ చూస్తుంది ఏంటి అని మీకు డౌట్ వచ్చిద్దని చెప్తున్నాను. ఇందుట్లో మంచి సినిమానే వస్తుంది. నాకు ఎంతో ఇష్టమైన స్వాతి కిరణం సినిమా వస్తుంది. ఇప్పటికి ఎన్నోసార్లు చూశాను, లెక్కలేనన్ని సార్లు చూశాను. అందుట్లో పాటలు చాలా అంటే చాలా బాగుంటాయి. అందుకనే ఇక ఆ సినిమా చూస్తున్నాను. ఇక పాలు తాగి ఒక అరటిపండు తిని పనులు అయితే స్టార్ట్ చేశాను. మరి మళ్ళీ సాయంత్రం పూజ చేసుకోవాలి కదా, అందుకని ఇంకా పనులు స్టార్ట్ చేశాను. అలాగే పని చేసుకున్న తర్వాత మళ్ళీ స్నానం చేసేసి పాలు పొంగిద్దామని ఇలా రెడీ చేసుకుంటున్నాను. పాలు పొంగించుకోవటానికి బియ్యము, అలాగే కొద్దిగా కందిపప్పు కడిగి నానబెట్టాను. అలాగే సగ్గుబియ్యం కూడా కొద్దిగా నానబెట్టేసి ఇక పాలు పొయ్యి మీద పెట్టి పాలు పొంగొచ్చిన తర్వాత కడిగిన బియ్యం, కందిపప్పు, అలాగే సగ్గుబియ్యం కూడా వేసి ఆ శివయ్య కోసం పరమన్నం అయితే వండుతున్నాను. మరి మీరెలా కార్తీక మాసం నైట్ ఎలా చేసుకుంటారు? ఇక మా అమ్మమ్మ చెప్పిన విధంగానే నేనైతే ఇలా ఎప్పుడు చేసుకుంటూ ఉంటాను. నైవేద్యం పెట్టాలంటే ముందుగా మనకి చంద్రుడు దగ్గరికి ఇక వస్తాడు అని అనుకున్నప్పుడు స్టార్ట్ చేయాలంటే 5:30, 6కి కాకోకుండా కొంచెం 7:30, 8 ఆ ప్రాంతంలో అయితే పౌర్ణమి కదా, ఇక చంద్రుడు కనిపిస్తాడని పూజ అయితే మొదలుపెట్టాను. శివయ్య ఫోటో ఇంటి గుమ్మం ముందు పెట్టేసి అలంకరించుకొని మనం వండిన ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టేసి ఇక చంద్రుడికి కూడా హారతులు ఇచ్చేసి పూజ అయితే ఇలా చేసుకున్నాను. చూడటానికి చూడండి ఎంత అందంగా ఉంది కదా. అయితే మనకి కార్తీక పూర్ణమి ఉన్న రోజు డైరెక్ట్గా చంద్రుని చూడుకోకుండా ముందు అద్దంలో చూసి తర్వాత చంద్రునికి కూడా హారతులు ఇచ్చి ఇక మనం ఆ స్వామివారి దగ్గర పెట్టిన ప్రసాదాన్ని కొద్దిగా తీసుకొని తినేసి ఇక ఉపవాసం అయితే ఇలా చెల్లిస్తాము ఎప్పుడు. అది అమ్మమ్మ చెప్పిన పద్ధతి, నేను కూడా ఎప్పుడు ఇలాగే చేసుకుంటున్నాను. ఇక అన్నం తినటం కోసమని ఆయన గారిని అరిటాకులు తీసుకురమ్మంటే అరిటాకు తీసుకొచ్చారు. అరిటాకు శుభ్రంగా కడిగేసి పగలు చేసుకున్న నేతి బీరకాయ పచ్చడి, అలాగే ఒక పెసరట్టు, పరమాన్నం, మామూలు అన్నం కూడా పెట్టేసుకున్నాను. ఇక నాకైతే పెసర దోశ కానీ మినపదోశ కానీ పరమాన్నం ఉంటే ఫుల్గా తినేస్తానండి. చాలామందికి పాల తాలకలతో దోశలు తినటం అంటే చాలా ఇష్టపడతారు కదా, అట్లే నేను కూడా పరమాన్నంతో దోశలు తినటం అంటే చాలా ఇష్టపడతా, బాగా తింటాను.
ఇక ఇంతకుముందు ఒక వీడియోలో పెట్టాను కదా నేతి బీరకాయ పచ్చడి, ఇదే ఆ నేతి బీరకాయ పచ్చడి. పచ్చడి కూడా చాలా బాగుంది. అంటే నేను చేసిన వంటలు నాకు నేనే గొప్పలు చెప్పుకుంటే సరిపోదు కానీ నిజంగానే చాలా బాగుంది. నేను తినేది చూస్తుంటే మీకు అర్థమయ్యేపోయి ఉంటుంది ఎంత బాగా కుదిరిందో. ఇకపోతే అన్నం తినేసిన తర్వాత గుమ్మంలో కూర్చున్నానండి. గుమ్మంలో కూర్చున్నాడు చూస్తే అసలు ఎంత బాగుందంటే శివయ్య పైన చంద్రయ్య కన్నుల పండగగా ఉంది. ఇక ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే బోరు కొట్టలేదు అనిపిస్తే కంపల్సరీగా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.